జీటీవీ తెలుగు ఛానల్ న్యూస్ అప్డేట్స్. రోజులో 10 సార్లు స్నానం చేయడం, శరీర భాగాలను అధికంగా శుభ్రం చేయడం వంటివి అనారోగ్యానికి దారితీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలోని కొన్ని భాగాలను తరచూ శుభ్రం చేయడం ద్వారా సహజ రక్షణ కోల్పోయి శరీరం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖాన్ని తరచూ సబ్బుతో రుద్దుతూ శుభ్రం చేయడం వల్ల ముఖంపై ఉన్న సహజ నూనెలు తొలగిపోతాయి. ఫలితంగా చర్మం పొడిబారడం, మచ్చలు రావడం, నిగారింపు తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు తెలిపారు. రోజుకు 2 సార్లు మాత్రమే ముఖాన్ని కడగడం సరిపోతుందని, ముక్కు లోపల ఉండే తేమ, పొర, గాలిలో ఉన్న ధూళి కణాలను ఆపే ఫిల్టర్గా పనిచేస్తుంది. ముక్కును ఎక్కువసార్లు నీటితో శుభ్రం చేయడం ద్వారా ఈ పొర దెబ్బతిని దుమ్ము ఈజీగా లోపలికి వెళ్లే అవకాశం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. జననేంద్రియాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఇవి ఎంతో సున్నితంగా ఉండే భాగాలు కావడంతో తరచూ సబ్బుతో శుభ్రం చేయడం వల్ల pH స్థాయిలు అసమతుల్యతకు గురవుతాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్లు, అలర్జీలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు శుభ్రం చేయడమే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే విధంగా కంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, పాదాల మధ్య భాగాన్ని కూడా తరచూ శుభ్రం చేయడం మంచిది కాదు. కంటి చుట్టూ నీటితో ఎక్కువసేపు శుభ్రం చేస్తే ఇన్ఫెక్షన్లకు అవకాశం ఏర్పడుతుంది. పాదాల మధ్య భాగాన్ని అధికంగా రుద్దడం వల్ల చర్మం పాడవుతుంది అన్నారు. శరీర శుభ్రత అనేది అవసరమైనదే అయినా అధిక శుభ్రత శరీరానికి మేలు చేసే బదులు హాని చేయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని భాగాలను వారి సున్నితత్వాన్ని బట్టి నిగూఢతగా శుభ్రం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు.